నేనే ఆజిపూర్ ఈ రోజు 14,000 క్వింటల్ పలికిస్తారు. ఈ రోజు మాకు 5,000 4,000 పోతే మాకు ఏం గిట్టుబాటు అవుతుంది? మాకు దున్నే కూలేంది, పీకిన కూలేంది, అవన్నీ ఏమవుతున్నాయి? ఈ రోజు మాకు ఇప్పుడు నూనె డబ్బా కొంటే 15,000 క్వింటల్ 2,300. మాకు ఏమొస్తుంది? మరి ఆ రోజు కూడా 5,000 క్వింటల్ పలికేయాలి మాకు కోంటేలు మొత్తం. ఇలా 14,000 పిండి సంచి ఎందుకు ఇస్తారు? పిండి సంచి 14,000 పిండి సంచి ఇస్తారు. మరి ఇలా మాకు గుడ్డల రేటు తక్కువ ఎందుకు ఇస్తారు? మాకు కూలే పీకిన దున్నేవే అవుతున్నాయి, కూలీలకి ఏమవుతున్నాయి? ఏంటికి ఇస్తారు మా పాలకు? ఎవరో బంద్ చేసుకొని మొత్తం బంద్ చేసుకొని కోటి రైతులు ఎవరేమంటారు? మా పాలకు ఎవరేమంటారు? 10,000 క్వింటల్ పలికిచ్చి ఇవాళ 4,000 క్వింటల్ పలకాలి. మేము ఏం చేయాలి? పిల్లలు అమ్ముకోవాలా? ఎవరు అమ్ముకోవాలి? ఎవరు అమ్ముకోవాలి? మీ అప్పులు ఏర్చాలి మేము. ఎవరు అప్పులు మీ అప్పులు ఏర్చాలి మేము. ఎవరు అమ్ముకోవాలి చెప్పు? ఇలా 4,000 క్వింటల్ పలకంటే మీరు 14,000 15,000 ఇచ్చి ఇలా తక్కువ ఇచ్చారు మాకు. ఎవరు అమ్ముకోవాలి? మీ అప్పులు ఏర్చాలి మేము చెప్పండి. మీరే అప్పుడు ఏంటికి ఇస్తారు మీరు? నిలబడి ఓ రేటు ఇవాళ ఓ రేటు అంటే కోటలో మొత్తం ఏమైంది? గ్రామం ఉప్పల్పాడు, మండలం మంగూరు. గత 2 నెలలకెళ్ళి మార్కెట్ ధర 10,000 పైన పలుకుతున్నది. నిన్నటి నుంచి నిన్న 7,000 8,000 9,000 వరకు ఉన్నది. ఈ రోజు ఏకదమ్న 7,000 6,000 4,000 తగ్గించడం జీర్ణించుకోలేకపోతున్నామండి రైతులు. 6 నెలల నుండి 4 నెలల నుండి అకాల కష్టపడి మేము పొద్దున్న రాత్రి అనక నిద్ర లేకుండా తిండి లేకుండా కష్టపడి బుడ్డ ఒకటి పోగు చేసుకుని మార్కెట్ తీసుకొస్తే ఈ లోకల్ దళారులు అందరు కలిసి స్టేట్లు అందరు కలిసి బయట నుండి రానియకుండా బిజినెస్ దారులను రానియకుండా మాకు గిట్టుబాటు ధర పడకుండా రేటును తగ్గించడం వీళ్ళంతా ఒక కుమ్మక్కయ్యి మార్కెట్ చైర్మన్ గారు కానీ లోకల్ ఉన్న ఈ లోకల్ ఏదైతే దందా నడిపించే వ్యవస్థ ఈ దళారులు ఉంటారు వీళ్ళందరూ కుమ్మక్కయ్యి రైతుల మీద నింద మోపి రైతులకు గిట్టుబాటు ధర పలకకుండా ఈ రోజు అరాచకంగా అతి తక్కువ ధరను పలకరించడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్కొక్క గోసా తీస్తున్నారు రైతులు. 10,000 9,000 వరకిన ధర గత 2 నెలలకెళ్ళి నిన్న 7,000 8,000 పోయింది. ఈ రోజు ఏకదమ్న 4,500 అంటే ఇంత వేరియేషన్ అయితే మేము కంపేర్ చేసాం. మేము జీర్ణించుకోలేకపోతున్నాం సార్. ఈ అన్యాయాన్ని మేము జీర్ణించుకోలేక రైతులు నరగోస తీస్తున్నారు. ఈ గోసను ఆ చైర్మన్ గారు ఎక్కడున్నా కానీ రైతులకు అన్యాయాన్ని అరికట్టే మహానీయులు కానీ ఎవరైనా ఉంటే మాకు సహకరించి పాల్పడి మాకు జరిగిన అన్యాయాన్ని కొంత గొప్ప బలిపరిచేలాగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం సార్. ప్రజా వ్యవస్థ తరఫున మేము మార్కెట్ తీసేసి మొత్తం మార్కెట్ తీసేసి ఒక బండి మరమ్మ మార్కెట్ తీసేయాలి. మార్కెట్ చేస్తే బండ్లు రావు. మేము చేసిన కష్టం ఎట్లా బతకాలి? మా పిల్లలు మేము రాత్రి ఒక పగలనక అంత కష్టపడితే 5,000 6,000 అంటే మేము ఎట్లా బతకాలి? ఎందుకు ఇట్లా ఎట్టేది? రైతులు ఎట్లా బతారని తెలియలేదా? వాళ్ళకు మార్కెట్ ఎందుకు పెట్టాలి? మార్కెట్ ఇంత లేకుండా తీసేయాలి. మేము బుడ్డలు వచ్చి రాత్రి 3-4 రోజులు అవుతుంది పోస్తున్నాం మార్కెట్ లో పోస్తున్నాం. ధర లేదు. 4,000 అంటే 5,000 అంటే 6,000 అంటాడు. 13 14,000 ఉన్న బుడలు అనే చివరికే ధర దీనాక మరి మేము ఎట్లా బతకాలి సారు? అట్లనే ఉంటుందా? రైతులు ఎట్లా బతుకుతారు? రైతులకు 2 గుడ్లు ఉండే పిల్లలు ఉండే ఎట్లా బతుకుతారు? ఎలా బతుకుతారు అని ఆలోచన వాళ్ళ పొంగబడి ఒక రోజు చేస్తే తెలుస్తుంది. వాళ్ళు ఒక రోజు పొంగబడి కష్టం చేస్తే తెలుస్తుంది. ఎండ ఎట్లా కొడుతుంది, ఎట్లా ఉంది, వాళ్ళ ఆరోగ్యం ఎట్లుంది, వాళ్ళ పస్తులు దూళ్ళు పిల్లలు ఎట్లా బతుకుతుండ్రు అనేది వాళ్ళకు అర్థం అయితే లేదు, తెలుస్తలేదు. అట్లయితే తెలుస్తుంది. వాళ్ళు ఒక రోజు. నా పేరు భాగ్యమ్మ. మాకు ఫస్ట్ పలికిచ్చినప్పుడే 15,000 లెక్కిచ్చారు. మేము ఇప్పుడు ఎకరానికి వీకిస్తే మాకు 10,000 అవుతుంది. ఇప్పుడు ఈ రోజు బుడ్డలు తీసుకొస్తే నిన్న వరకు 12,000 10,000 11,000 ఉన్నది. నిన్న వరకు 9,000 10,000 ఉన్నది. ఈ రోజు వచ్చే వరకు 5,000 4,500 6,000 అంటే మేము ఎట్లా బతకాలి? ఏడుకెళ్ళి కట్టాలి, అప్పుడు వాళ్ళకి ఏడ కట్టాలి, ఇంట్లో భార్య భర్తలు వీక్లాడి ఇప్పుడు మేము ఏమే చచ్చిపోయే కాలం వచ్చింది. నిన్నటికి ఇవాళకి ఇంత తక్కువ చేసే ధరలు ఎట్లా బతుకాం మేము? చేతులతో ఇట్లా అంటారు, చేతులతో తీసుకుంటారు, 3-4 తాళ్ళు చూస్తారు పోతారు. ఇంకంతే, ఇంక ఏది లేదు. ఇప్పుడు ఇంకా వాళ్ళు సేట్లు 2-3 వచ్చారు, ఈ ధర పెట్టిరు, నిన్న వస్తారే ఆ ధర పెట్టిరు. అసలు ఇప్పుడు మాకు ఇంత న్యాయం లేకపోతే ఎట్లా బతకాలి సార్? మేము ఎట్లా బతకాలి? ఈ రేట్లు మాకేమైనా వస్తాయా? మాకు పెట్టుబడి కూడా వెళ్ళలేదు. అది ఇప్పుడు ఇచ్చిన రైతు ఆయన ఊకుంటాడా? సేటు ఊకుంటాడా? ఆయన 100-200 దిగుతాడు కానీ ఇంతగానో దిగుతాడా? మాకు మాకు ఏం మిగిలేదు మాకు.
ఇప్పుడు కట్టకపోతే ఇప్పుడు గుత్తాను కోడు ఇప్పుడు మళ్ళీ చేటు కోడు అయినా ఇళ్ళకి ఈ రోజుకి గంట ధరలు తక్కువ చేస్తే మేము ఎట్లా బతకాలి ఎండల కన్నాల కష్టాలు పడి కష్టం పడి మేము మార్కెట్ కి తీసుకొస్తే ఇట్లా చేస్తే ఇష్టమైన ధరలు అంటే మేము ఎట్లా ఇవ్వాలి ఇప్పుడు ఇళ్ళ గొడవ పడి భార్య భర్త వచ్చిపోయే కాలం ఉంది ఇప్పుడు ఒక రూపాయి ఇప్పుడు అప్పులో ఇంటికి వస్తే ఇప్పుడు ఆత్మహత్యలు మాకు జరిగేది మేము ఎట్లా బతుకుతాం ఇంకా లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్